వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో విఆర్కే ఈ పేరుతోనే ఒక డైట్ వచ్చింది. ఇది మ్యాజిక్ చేసింది, మిరాకిల్ చేసింది, జబ్బుల్ని తగ్గిస్తుంది. ఒబెసిటీ అనే ఒక పెద్ద కన్ఫ్యూజన్కి తెర తీసింది. అయితే దీంట్లో చాలామందికి చాలా రకాల డౌట్లే ఉన్నాయి. వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురువు వీరమాచినేని రామకృష్ణ గారు. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? విఆర్కే డైట్ అంటే అసలు డైట్ ఇది జబ్బుల్ని తగ్గిస్తుంది, ఇది ఒక మంత్రం మ్యాజిక్ లా పనిచేస్తుందని మొదట మీ డైట్ నుంచే వచ్చేసింది. అవును. విఆర్కే డైట్ అనగానే డైట్ అంటే ఒకప్పుడు కడుపు మార్చుకుంటాం అట్లా ఉండేది. మీ డైట్ ఏంటంటే బాగా తినండి, కడుపు నిండా తినండి, జబ్బులను తగ్గించుకోండి, ఒబెసిటీని తగ్గించుకోండి, బరువు తగ్గండి, హాయిగా ఉండండి అంటున్నారు. ఇది మొదలుపెట్టినప్పుడు మీరు చెప్పిన ఒక మాట, డయాబెటీస్ని పూర్తి స్థాయిలో తగ్గిస్తుంది, మందులు బురదగుంట్లో విసిరిపారేయండి అని పెద్ద కాంట్రవర్సీ అయింది. మీ డైట్ మీద మీకు అంత నమ్మకం ఏంటి? అసలు ఈ డైట్ ఎలా స్టార్ట్ అయింది? అంటే నిజానుకుంటే దమ్ము నేను బలంగా తీసుకెళ్ళాను. నాకు తెలుసు కదా, మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, నేను ఇదంతా ఏమి సృష్టించింది కాదు, దీని జబ్బులు కాదు. సంహౌ బేసికల్గా నాకు లాజిక్ ఉంది. అంటే ఇన్ని జబ్బులు ఉండవు ప్రపంచంలో, నిజానికి ఉండేది ఒకే ఒక జబ్బు, అంటే స్థూలంగా ఒకే ఒక జబ్బు, అది సెల్ మాల్ ఫంక్షన్. మన శరీరం యొక్క బేసిక్ యూనిట్ ఏంటి? సెల్. ఇవాళ మనం ఇలా ఉన్నాం, కొన్ని కోట్ల సెల్ కణాలు కలిస్తే మనం కదా, ఈ కణంలో ఆహారం తీసుకునే కణాలు ఉన్నాయి కదా, వాటిని ఏం పెట్టి ఫీడ్ చేస్తాం మనం? ఆ ఫీడింగ్ ఏంటి? మన ఇంట్లో పిల్లడు పుడతాడు, ఆ పిల్లడికి మనం ఎలా ఇస్తాం ఫీడ్ అంతా? మంచి ఆహారం అంటే రెగ్యులర్గా మనం తిన్నట్టు రోడ్డు పక్కన తెచ్చేది పెట్టాం కదా, ఫ్రైడ్ రైస్ ఉంది కదా తెచ్చి పెట్టాం కదా, పిల్లలకి మంచిది పెడతాం కదా. ఎందుకని? పిల్లలు బలంగా ఆరోగ్యంగా పెరగాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? చాలా శ్రద్ధ తీసుకుంటాం కదా. మరి నీ ఒంట్లో ఈయన సెల్స్ పుడుతున్నాయి కదా రోజు, కొన్ని కోట్ల సెల్స్, మరి వాటికి ఏం పెడుతున్నావు? కెమికల్ కలిపిన రిఫైండ్ ఆయిల్, కెమికల్ ఉప్పు, కల్తీ పాలు, కార్బైడ్ వేసిన పళ్ళు, పురుగు మందులు 37 లేయర్లు కొట్టిన కారం, ఇదేనా మనం ఇచ్చేది? ఎక్కడ చూసినా కల్తీ, ఫ్రిడ్జ్లోంచి డీప్ ఫ్రిడ్జ్ని తీసి వెంటనే హీటర్లో పెట్టి హీట్ చేసింది, ఈ చెత్తగా నాన్ సెన్సేగా మనం ఇచ్చేది. అలాంటిది ఇచ్చినప్పుడు నీకు సెల్కి ఏ రకంగా బాగుపడుతుంది చెప్పు? నువ్వు బలమైన పౌష్టికాహారం ఇచ్చి పెంచిన పిల్లడికి, రోడ్డు పక్కన దొరికే ఎంగిలాకులు తింది పిల్లలకి, ఆరోగ్యం దగ్గర నుంచి ప్రతి తేడా రాదా? అదే తేడా మనం సెల్ని బాగు చేయాలి బేసికల్గా. అలానేనమ్మా నా దగ్గర ఉంది నేను హేతువాదం, లాజిక్. హేతువాదం అంటే ఏంటంటే మూల కారణానికి వెళ్ళి అన్వేషించడం హేతువాదం కాబట్టి మూల కారణం. షుగరు అన్నారు ఇంకొమ్మ, నువ్వు షుగర్ ట్రీట్ చేయకూడదు. మనం చిన్నప్పుడు ఒక కథ విన్నాం, రాజు చేపలు ఎందుకు అంటలేదంటే, రాజుగారు 7 కొడుకులు అని చెప్తారు కదా, చివరికి చేప ఎందుకు అంటలేదనికంటే ఒక్కొక్క కారణం చెబుతాడు. ఇది ఇందుకు కాబట్టి నేను చేయలేదంటాడు, అది అందుకు కాబట్టి నేను చేయలేదంటాడు. ఇలా ఒక 7 కారణాలు వెనక్కి వెళ్తారు. కథ గుర్తుంది కదా. అంటే ఏంటి? 7 కారణాల క్రింద ఒక మూల కారణం ఉంది. నువ్వు అది సరి చేస్తే 7 ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే ఆడు ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే మూల కారణాన్ని సరి చేస్తే మిగిలిన ఏ ప్రాబ్లం ఉండదు. నువ్వు మూల కారణం సరి చేయకుండా లాస్ట్ ఉండే సిమ్టమ్ని సరి చేస్తే అలానే ఉంటుంది కదా. నువ్వు ఒక మురుగుంట రోడ్డు మీద ఉంది, నీ బెడ్రూమ్లోకి వాసన వస్తుంది, డ్రైనేజ్ పైప్ లీక్ అయ్యి, నువ్వు వాసనకి సెంటు కొట్టుకుంటే ఎన్నాళ్ళు కొడతావు? మళ్ళీ వస్తుంది కదా కాసేపటికి. ఆ డ్రైనేజ్ పైప్ని నువ్వు రిపేర్ చేసినప్పుడు వాసన వచ్చే సోర్స్ పోతుంది. అంటే మీ డైట్ ఏంటి? రూట్ కాజ్ని ట్రీట్ చేస్తుంది. ఎస్. మీ డైట్ తర్వాత చాలా డైట్లు వచ్చినాయి, డైట్తో జబ్బులు తగ్గుతున్నాయి అన్న. జనరల్గా చెప్తున్నాను, మేము అక్కడ చదువుకున్నాము, ఇక్కడ చదువుకున్నాము, మా డైట్లు ఇట్లా చేస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు. కానీ మీరు డైట్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, డైట్తో జబ్బులు ఎప్పుడైతే తగ్గిస్తానని చెప్పారో, అప్పుడు ఒక దుమారమే రేగింది. అసలు డైట్ ఏంటి, జబ్బులు తగ్గించడం ఏంటి? మరి ఇప్పుడు అందరూ అదే బాట పట్టారు. జబ్బులు తెచ్చింది జబ్బులు తగ్గించదా? ఏదైతే జబ్బు తెస్తా కారణం ఏంటి? ఇప్పుడు ఇక్కడ 2 రకాలు ఉన్నాయమ్మా. ఒకటి, మనకి ఇది తప్పు అని తెలిసి ఇంటెన్షన్గా చేసి తెచ్చుకునే. ఇప్పుడు క్యాన్సర్లు ఉన్నాయి, సిగరెట్ తాగి గుట్కాలు తిని మొత్తం ఇట్లా తెచ్చుకునే, ఒళ్ళు బలిసి తెచ్చుకునేది ఒక కేటగిరీ. ఏమీ చేయని అమాయకులైన అమ్మాయిలు 10 ఏళ్ల పిల్లలు 5 ఏళ్ల పిల్లలకు వస్తున్నాయి కదా, మరి వాళ్ళు ఏం ఒళ్ళు బలిసిన పనులు చేశారు? సినిమా హాల్లో చూపించిన సిగరెట్లు, తంబాకు, గుట్కాలు వాళ్ళ ఫ్యామిలీలు ఎవరికి లేవు కదా, మరి ఏళ్ళని ఏమంటావు? ఇది వ్యవస్థ సృష్టించిన విధ్వంసం అంటారు. ప్రజలకు కూడా బుర్ర ఉండాలిగా. నేను ఫస్ట్ పోరాటం చేసిందమ్మా, చాలా చిన్న ఫైట్ చేశాను. దాంట్లో ఈ 2 రాష్ట్రాల ప్రజలు నేను తీవ్రంగా ప్రభావం చేయగలిగాను. ప్రతి ఊరిని నేను మార్చగలిగాను. ఎలా అంటే రిఫైండ్ ఆయిల్స్. అప్పట్లో నేను ఇప్పుడైనా అంతే అదే కదా. అప్పట్లో వేరుశనగ గుళ్ళు 150 రూపాయలు ఉండేది. నేను 8 ఏళ్ల క్రితం వేరుశనగ రిఫైండ్ ఆయిల్ 75 రూపాయలు ఉండేది. 2 నుంచి 3 కిలోల గింజలు వాడితే కానీ 1 కిలో ఆయిల్ రాదు. అంటే కనీసం 300 రూపాయలు అవుతుంది కదా. రైతు దగ్గర కొంటే 150 అవుతుంది కదా. వాడేలా అన్ని లాభాలు కలుపుకుంటే 75కి ఇస్తున్నాడు. ఆడేమైనా చేయని అదైతే రాదు కదా. మ్యాథమెటిక్స్ అయితే వర్కౌట్ కాదు కదా. 1 కిలో గింజల కంటే కిలో ఆయిల్ ఖచ్చితంగా రేటు తక్కువ ఉండి తీరాల్సిందే. రివర్స్లో ఉందంటే మనం ఇలా చెవులో పూలు పెట్టుకుని ప్రజలంతా తింటారు. గవర్నమెంట్ సంగతి ఎందుకమ్మా? నీ బుర్ర ఏమైంది?
ఆయిల్ ఎలా వస్తుంది అని ఉండాలి కదా, ఇది నేను విపరీతం క్వశ్చన్ చేశాను. అవును. దాని మళ్ళీ భాగవతాలు బట్టబయలు చేశాను. ముందు రీఫండ్ ఆయిల్ మీద ఫైట్ చేశాను. ఉమ్. నా ఫైట్కి అప్పుడు సింగిల్ డిజిట్లో ఉండే చెక్కగానలు హైదరాబాద్ సిటీ తీసుకుంటే ఉమ్. చెక్కగానలు సింగిల్ డిజిట్లో ఉండి 8 ఏళ్ల క్రితం అందరూ గుర్తుంటే ఉమ్. నేను తెలుసుగా 25,000-30,000 మందిని 8 గంటల పాటు అడ్రస్ చేసేవాడు. అవును. నేను ఒక మాస్ స్పీకర్ని. ఈ 2 రాష్ట్రాలు కదా అంటే నేను ఇచ్చురుగాని చెప్పడం నాకు ఎప్పుడు అలవాట్లేదు. ఉమ్. ప్రపంచ చరిత్రలోనే ఒక డైట్ మీటింగ్ చెప్తా, ఉమ్. 8 గంటలు కొన్ని వేల మందిని 10,000 నుంచి 30,000 మందిని ఉమ్. 8 గంటల పాటు కుర్చీలోంచి ఒక ప్లాస్టిక్ కుర్చీలో కదలకుండా కూర్చోబెట్టింది నేను ఒక్కనే. ఉమ్. హెల్త్ గురించి చెప్తా. ఆధ్యాత్మికం అని చెప్పే కూటమి సమావేశాలు వేరు, ఉమ్. లేకపోతే సినిమా మీటింగ్లు వేరు. అవి కూడా అంత సేపు ఉండవు. 8 గంటలు ఎందుకు ఉంటాయి? ఉమ్. ఉండవు. అంటే ఏంటి, ప్రజలకు నేను ఒక బేకాం నుంచి వచ్చిన నేను ఉమ్. అర్థమయ్యే సైన్స్ చెప్పగలను కదా. అవును. నేను రామ్ 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 అంటే జపం చేయండి, లేదా అష్టోత్తరం చదవండి, బైబిల్ ప్రార్థన చేయండి అనే మీటింగ్లు కాదు కదా. మీరు చెప్పిన ప్రతి మాట కూడా కోవిడ్ తర్వాత అందరూ పాటిస్తూ ఉన్నారు. అవును. అప్పుడు నిజంగానే అవునా నిజమా అనుకున్న వాళ్ళు కూడా సో కోవిడ్ తర్వాత అవును మనం ఇట్లాగే ఉండాలి, ఇలాగే హెల్తీగా ఉండాలి, హెల్తీ ఫుడ్ తినాలి అనే ఆలోచనలోకి వచ్చారు. ఏ రాజకీయ నాయకుడికి ఏ సినిమా హీరోకి సాధ్యం కాని రీతిలో అంతంత పెద్ద మీటింగ్లు ప్రతి ఊళ్ళో ప్రతిరోజు నేను మాట్లాడుతూనే ఉన్నా. ఉమ్. అయితే ఒక అపార్ట్మెంట్ కావచ్చు, 40,000 మంది ఉన్న జనం ఉన్న 8 గంటలు మాట్లాడచ్చు. హోరును వాళ్ళ మాట్లాడి ప్రపంచంలో అన్ని చాలా దేశాలు మాట్లాడి నా పని ఇదే, నా ఊపిరి ఇదిలాగా నేను ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటే వెళ్ళా. ఇక్కడెక్కడ నేను ఒక సెంటర్ పెట్టేసి ఉమ్. ఇప్పుడు ఇవాళ 4 కిలోలు 5 కిలోలు తగ్గించేవాడే, ఉమ్. 10 కిలోలు 20 కిలోలు తగ్గించేవాళ్ళే ఉమ్. ఇంతంత పెట్టేసి సెంటర్లు పెట్టి సంపాదించేస్తంటే మామూలుగా ఏదో పెట్టేసి ప్రోగ్రాంలు చేసి ఉమ్. కొన్ని కోట్ల మందికి నేను 100 కిలోల పైన అసలు 100, 50, 60, 20 రికార్డు టైంలో 1,00,000% రిజల్ట్తో నేను ఎంతమందికి తగ్గించు, ఏ ఊరు ఏ సందు తీసుకున్నా ఎంతమంది ఉన్నారు నా మూలం బెనిఫిట్ పొందినాడు. అవును. అట్లీస్ట్ ఒబేసిటీ వరకు చూసుకుంటే ఉమ్. మరి 8,000 కోట్లు సంపాదించుండాలి వీళ్ళందరికీ. ఉమ్. వీళ్ళందరికీ ఏం చేసింది తెలిసి, వీళ్ళెవరూ నన్ను కలవాల, నేనేమీ ఇవ్వలేదు వాళ్ళకి, నేనేమి అమ్మలేదు, అప్పుడు లేదు ఇప్పుడు చేయను. వాళ్ళని నేను ఒక సబ్జెక్ట్ నేర్పా. ఉమ్. ఇప్పుడు నీకు డయాబెటీస్ ఒబేసిటీని వచ్చావు, ఉమ్. నీకు ఒబేసిటీ నేనేదో ప్రోగ్రామ్ ఇస్తే తగ్గించాడు, నాన్ సెన్స్. ఉమ్. అసలు ఒబేసిటీ అంటే ఏంటి నీకు నేర్పాలి. నేను నీకు నేర్పి ఒబేసిటీ ఎందుకు వస్తుంది, ఎందుకు ప్రపంచం అంతా ఫెయిల్ అవుతుంది, ఇవన్నీ నీకు చెప్పాలి. ఉమ్. ఇవన్నీ ఆ వీడియోలో నేను చాలా వివరంగా చెప్పా. ఉమ్. వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడానికి ఒక నేను నిలబడ్డా. ఉమ్. నా యాక్సెస్ ఉంది పూర్తిగా అందరికీ. నాకు 1000 వాట్సాప్ గ్రూప్స్ ఉండే, 100,000 మంది అడ్మిన్స్, దాంట్లో 24 గంటలు సర్వీస్ చేస్తా. ఆ రోజుకి ఈ రోజుకి వాళ్ళందరికీ చక్కగా ఉచితంగా వాళ్ళ సర్వీసెస్ ఇస్తా. అంటే నా మూలం బెనిఫిట్ పొందిన నేనే ప్రతిఫలం ఆశించను కాబట్టి ఉమ్. వాళ్ళు స్వచ్ఛంద సేవ చేస్తూ వచ్చారు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.